అమ్మ గంగా, ఇలా తప్పించుకున్నావా? ఛీ! వామ్మో, అది మామూలు ముద్రలా లేదుగా. మరి గుండెకాయ తెలియకుండా గుండెకాయ తీసేసేలా ఉంది. అదమ్మా సంగతి. ఇది పోయే, ఇక మనకి పోయే కాలం వచ్చేసినట్టుంది. దానికి ఆ కాలం తెద్దాం. ధైర్యస్కు చెప్దాం పదండి. వాడికా? ఈసారి నమ్ముతాడనిపిస్తుంది ఆంటీ. ఆ మాత్రం నమ్మకం ఉండాలమ్మా, లేదంటే బతకలేదు. పదమ్మా, పద పద. హలో, ఒరే బాబాయ్, హలో. హలో, ఇక్కడ సిగ్నల్ బాగుంది చెప్పరా. హలో, చి బావా, మళ్ళీ కట్టాను. ఓహో, ఇది నీ లెగ్ ప్రభావమా? బావా ప్లీజ్. సర్లే, వచ్చిన పని చెప్పు. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి బావా, జాగ్రత్తగా విను. నీతో అజాగ్రత్తగా ఉండలేం కదా బావా. మరి సోది కొట్టకుండా విషయానికి రా. సరే, ఇది చూడు అంకుల్. గంగ తాగిన స్ట్రా. అబ్బా, దీనికోసం వెతుకుతున్నాను. నువ్వు వెతికెళ్ళావా? తెచ్చిచ్చినందుకు సంతోషం. ఇది దేనికిరా? నా బుజ్జులు మెమరీస్ గా దాచుకోవడానికి. నువ్వెంతగా దాన్ని ప్రేమిస్తున్నావు, అది నిన్ను చీప్ గా చీటింగ్ చేస్తుంది. ఏం చేసింది? నీతో అది కూల్ డ్రింక్ తాగలేదు బావా. అదిగో ఆ బంగాళదుంప ముక్క అడ్డు పెట్టి ఆపేసింది. అవునా? ఓ అవును బావా. ఇప్పటికైనా మేము చెప్పేది విను. గంగకి నువ్వంటే ఇష్టం లేదు. నిన్ను చేసుకోవడం తనకి కష్టంగా ఉంది. చాలు 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 చాలు. ఫ్రెండ్స్ ఉన్నారే, ఇప్పుడు పరీక్షలు వద్దని గంగకెళ్ళి చెప్పే. ఓ పరీక్ష అంటే బావా, నేను చెప్తుంది పచ్చి నిజం. అవునా? సరే, ఇప్పుడు నీ రూట్లోకి వస్తాను. గంగ నన్ను ఇష్టపడకపోయినా నేను తను ఇష్టపడతాను. తను నన్ను చేసుకోకపోయినా నేనే తను చేసుకుంటాను. చాలా ఇంకెళ్ళండి, నాకు పనుంది. బాబాయ్, హలో, వినిపిస్తుందారా? అబ్బా, వరల్డ్ కప్ కొట్టినంత ఆనందంగా ఉందిరా. ఇంక చెప్పు, మనం కబుర్లు ఆడేసుకుందాం. ఏంటి ఇవాళ కూరలేంటి? అవునా? అయ్య బాబాయ్, గుడ్లే. ఇది తుస్సే. వీడితో ఎప్పుడు తుస్సేగా. ఇప్పుడు ఏం చేయాలమ్మా? ఆలోచించాలి. ప్రేమికుడితోని దాని పెళ్లి జరగాలి. ఎక్కడో అక్కడ దొరుకుతాడు. ఉడుం పట్టు పడతా. ఏంటి చాలా హీట్ ఎక్కిపోయినట్టున్నారు. చల్లగా జ్యూస్ ఏమన్నా తెమ్మంటారా? తీసుకునిరా. హాయ్. వీడికి చాలా ఎక్కువైనట్టుందమ్మా. నీకే సెటైర్లు ఇస్తున్నాడు. పోయే కాలం పుడితే అంతే. ఏంటమ్మా, వాడికి పోయే కాలం పుట్టిందని ఆ పసిదాని వైపు చూస్తున్నావు? ఆ పిల్లతోనే ఈ పెళ్లి ఆపుదామని. పిల్లతోనా? ఎలా? చెప్తా. ఎలా ఉంది? నిజమే, వాడికే కాదు దానికి పోయే కాలం వచ్చేసింది. మాటల తర్వాత ముందు పని కానివ్వండి. స్టార్ట్ చేస్తా, మీరు రెడీగా ఉండండి. సరేనమ్మా, వెళ్ళండి. ఎందుకులా ఏడుస్తున్నావు నాన్న? ఎందుకు? డోంట్ క్రై బేబీ, డోంట్ క్రై. ఓ
ఏడవద్దు నాన్న, ఏడవద్దు నాన్న. ఏంటి రియా పాప ఏడుస్తుంది? వెదర్ చేంజ్ అయింది కదా, తను ఇంకా ఇక్కడ క్లైమేట్ కి అలవాటు పడలేదు. ఓ అందుకే ఏడుస్తుందా? అలా అయితే నువ్వు ఎంతగా ఎత్తుకొని తిప్పినా తను ఏడు పాపదు. ఇలా ఇవ్వు, నేను రూమ్ లో ఉయ్యాలేసి ఊపుతాను. అప్పుడు క్లైమేట్ తో సంబంధం లేకుండా హాయిగా పడుకుంటుంది. రియల్లీ? నాకేం తెలుసు, పిల్ల కావాలి కాబట్టి చెప్తున్నాను. మంగా, నువ్వు చెప్పేది నిజమా? యా, ఇట్స్ ట్రూ. ఇలా ఇవ్వు. ఉయ్యాల ఉందా? చీరుంటే ఉయ్యాలే, అవి మా ఇంట్లో బోల్డ్ ఉన్నాయి. ఓకే ఓకే ఓకే, ఇవ్వు. జాగ్రత్త మంగా. డోంట్ వరీ, నువ్వు మీ వాళ్ళతో జాయిన్ అయ్యి హ్యాపీగా ఉండు. చైల్డ్ ఏడుపు నేను ఆపుతాను. ఓకే? థ్యాంక్స్ అండి. ఓ ఓ మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవద్దు, గుడ్ గర్ల్ కదా. ఆచమ్మా, ఆచుకెళ్దామా? ఓ మేడం ఓ జ్యూస్. ఆచుకెళ్దాం. తాగుతలే గాని నువ్వు ఒక పని చేయాలి. ఏంటి? పైన రూమ్ లో ఫ్యాన్ కి చీరతో ఉయ్యాల కట్టిరా. పాపని పడుకోబెడతాను. నేనా? ఏ ఉయ్యాల కట్టడం కూడా రాదా? చూడు పాప ఎలా ఏడుస్తుందో. వెళ్ళు సిద్ధు. మరి చీర? అమ్మ మంగ, చీర తెచ్చావమ్మా. ఈయనకేమో ఫ్యాన్ అందదు అంటున్నాడు. ఏం చేయాలి? సిద్ధుకి చెప్పానులే ఆంటీ, కడతానంటున్నాడు. ఇచ్చి. బాబు సిద్ధు, తొందరగా కట్టు నాయనా. దీంతో ఉయ్యాల కట్టడం నాకు రాదే, ఏం చేయాలి? వెళ్ళు సిద్ధు. దీని ఏడుపు చూడలేకపోతున్నాను. ఏడ్చి ఏడ్చి మొహం ఎలా కందిపోతుందో చూడు. వెళ్ళి కట్టుపో. వెళ్ళు, మెల్లిగా వెళ్తావేంటి? ఓ మో, ఒక చేప చిక్కింది. ఇక అసలు దానికి వల వెయ్యాలి. వేసేయమ్మా. వేస్తా. నా గేలానికి దాన్ని బలి చేస్తా. గంగా వస్తున్నా. ఏరా, గంగ నువ్వు చెప్పినట్టే డ్రెస్ వేసుకుంది, నీతో కూల్ డ్రింక్ తాగింది. నీకిప్పుడు హ్యాపీయేనా? మామూలు హ్యాపీ కాదు నానమ్మ, కొండెక్కి గట్టిగా అరవాలనుంది. పడిపోతానేమో అని భయంతో ఆగుతున్నాడు కానీ లేదంటే ఊరికేసేవాడిని. చూసావమ్మా, వీడికి నువ్వంటే ఎంత ఇష్టమో. ఈ చిన్న వాటికే మురిసిపోతున్నాడు. నిన్ను కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాడమ్మా, అర్థమవుతుందా? నీకు అర్థమవుతుంది నానమ్మ, తనకే నేను ఇంకా అర్థం కావట్లేదు. పరీక్షల మీద పరీక్షలు పెడుతూనే ఉంది, ప్రతిదీ పాస్ అవుతున్నా ఆపట్లేదు, కంటిన్యూ చేస్తూనే ఉంది. ఏం మాట్లాడుతున్నావురా? పక్కనే ఉందిగా, అడుగు. ఏంటమ్మా? నాకేం తెలీదమ్మమ్మా, నానేం చేయలేదు. చెప్పిందే చేస్తున్నాను, చూస్తున్నారుగా. ఏరా, ఆహా, ఇది పర్సనల్ విషయంగా ఫీల్ అవుతుందన్నమాట. చెప్పకూడదు. నిన్నేరా, మాట్లాడవే. తమాషా చేశానమ్మా, నమ్మేశావా? ఆక్ పాక్ కరే పాక్. ఈ చిన్నపిల్లడు చేస్తలేమిట్రా? పెళ్ళే వరకే కదా నానమ్మ, అయ్యాక పెద్దోండి అయిపోతాగా, ఈ లోపు చేసుకో నువ్వు. విన్నావమ్మా? ఇక మీకు పెళ్ళయ్యాక రోజు ఇలాగే ఉంటుందేమో, సరదా కాపురం. చిలక గోరింకాని మీకు ట్యాగ్ లైన్ ఇచ్చేయాల్సిందే అన్నమాట. ఏరా, అంతేనా? ఏ గంగా, అయ్యో ఏం లేదురా. నానమ్మ నేను ఇప్పుడే వస్తాను. సర్లేరా, ఎంతసేపు దాని ధ్యాసే. కోటరీలో వాటర్ చల్లగా ఉంటాయి ఇక్కడ. అబ్బో, ఇదేం చేస్తుంది ఇక్కడ? రా. ఏంటి పిలుస్తున్నావు? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. దేని గురించి? సిద్ధు గురించి. ఏం చేశాడు? తను చావాలనుకుంటున్నాడు గంగా.
తెలియక చెప్తున్నా. అయ్యో నేను చెప్పేది నిజం. పైన బాల్కనీలో ఏడుస్తుంటే ఏం జరిగిందో అని వెళ్ళి అడిగాను. నువ్వు తనకి దూరం అయిపోతున్నావని, ధైర్యేష్ భార్యగా నిన్ను చూడలేనని, అందుకే ఈ లోపు నేను చచ్చిపోతానని చెప్పి పైకి వెళ్ళిపోయాడు. నేను నమ్మను. సిద్ధు అటువంటి పని చెయ్యడు. సరే, అంత నమ్మకం ఉంటే ఇలాగే ఉండు. ఇటే అతని శవాన్ని తీసుకొస్తారు. మంగా మరి సీరియస్ గా చెప్తుంటే సిల్లిగా తీసుకుంటావేంటి? నేను ఇలాంటి విషయాల్లో ఆటలాడను. మదర్ ప్రామిస్ గా చెప్తున్నాను. నువ్వు తనకి దక్కవని, చేస్తానని వెళ్ళాడు. నేను ఆపే ప్రయత్నం చేశాను. నా మాట వినలేదు. ప్రాణానికి సంబంధించింది కాబట్టి నువ్వు నాకు శత్రువైనా చెప్తున్నాను. ఆ తర్వాత నీ ఇష్టం. అంతా అయిపోయాక నన్నంటే మాత్రం ఊరుకోను. ముందే చెప్పేశా. ఎక్కడున్నాడు? ఆ పై గదిలో. ఇంతకు ముందే వెళ్ళాడు. తొందరగా వెళ్తే కాపాడొచ్చు. పో. అగ్గి రాజేశా, ఇక నిప్పు అంటిస్తా. అమ్మగారు చెప్దాం ఈ విషయం. ఉన్నానమ్మా. అయ్ బాబోయ్. సిద్ధు 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 ఏమైందిరా? పై గదిలో సిద్ధు చచ్చిపోతున్నాడంటమ్మా. ఏ గంట, ఏంటి వాగుతున్నావు? అయ్యో, సమయాన్ని వృధా చేసి చచ్చిపోతాడమ్మా. వెంటనే కాపాడుకుందాం పదండి బాబు. ఏంటా నువ్వు చెప్పేది నిజమా? అయ్యో, తాగుబోతు నిజం చెప్తాడమ్మా, అబద్ధం చెప్పడు. చూద్దాం, పదరా. వదలనమ్మా. అయ్యో సిద్ధు, అయ్యో సిద్ధు. నా పని వీడు చేసేసాడులే. ఇది ఒకంతకు మంచిదే. నేను చెప్తే నాంచేవాళ్ళు. వాడు చెప్పాడు కాబట్టి పరిగెత్తారు. కథ మారబోతోంది. ఐ వాంట్ దిస్. ఈ ఉయ్యాలు ఎలా వెయ్యాలి? ఈ మంగ నాకు అప్పచెప్పింది. సరిగ్గా లేకపోతే పాప పడిపోతుందా? సిద్ధు 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 ఏయ్ వద్దు గంగోత్రి, సిద్ధు, గంగోత్రి, వద్దు సిద్ధు, నన్ను వదిలిపోవద్దు. నువ్వు నాకు కావాలి సిద్ధు, నాకు కావాలి. నేను నిన్ను ప్రేమించడం లేదు అనుకుంటున్నావేమో. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు లేకపోతే నేను బతకలేను, బతకలేను సిద్ధు. ఐ లవ్ యూ సిద్ధు, ఐ లవ్ యూ. రేయ్! ఎంత ధైర్యం రా! నా మనవరాల్ని నిన్ను బతకనివ్వనరా! చంపేస్తాను, చంపేస్తాను, చంపేస్తాను. వాణ్ణే అంటావేంటమ్మమ్మా? ముందు గంగ చెప్పింది వినలేదా? ఇక్కడ కూడా పక్షపాతమే చూపిస్తావా? ఏంటమ్మా ఇది? నీ బుద్ధి ఏమైంది? ధైర్యంతో పెళ్లి పెట్టుకుని ఏంటిది?
ఇట్స్ నాట్ కరెక్ట్ గంగా. నీ గురించి ధైర్యం చాలా గొప్పగా చెప్పాడు. అలా నువ్వు లేవు. వాడి ఇష్టం లేకపోతే ముందు చెప్పొచ్చుగా. ఇప్పుడు చెప్పింది కదా, నా బిడ్డ ఇట్ట ప్రకారమే వాళ్ళకి పెళ్లి చేయండి. నర్మాయ్! నా నోరు మూయిస్తారు ఎందుకండి? కల్లారా చూసినారు కదా, మనసరా కోరుకున్నోడితో చేస్తేనే మీ మనవరాలు సుఖంగా ఉంటది. గంగా, ఈ మాటలు పట్టానుక నన్ను ఇంకా ప్రాణాలతో ఉంచావు. అమ్మమ్మ, అవును, ప్రాణం పోయినట్టే ఉంది. నా ప్రాణం అనుకున్నా నువ్వే. నిన్ను నమ్మినందుకు, నువ్వే నా నమ్మకం అనుకున్నందుకు నాకు నువ్విచ్చే బహుమతి ఇదా గంగా? చెప్పవే, నా నిర్ణయంలో తప్పేమన్నా ఉందా అని నిన్ను ముందే అడిగాను కదా. అప్పుడే నీకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పొచ్చుగా. ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు వీడి పరిస్థితి ఏమిటి? తప్పు నీదైపోయింది. అందుకే వీణ్ణేమీ అనలేకపోతున్నాను. నిన్నెలా ఊహించుకోలేకపోతున్నాను. చంపేశావే, నిలువున నన్ను చంపేశావు. అందరిలో నన్ను చంపేశావు. నా పరువు, మర్యాద, ఈ ఇంటి గౌరవం మొత్తం చచ్చిపోయింది. మొత్తం పోయింది. ఈ బతుకు నేను బతకలేను. నేను చచ్చిపోతాను. అమ్మమ్మ ఇప్పుడు చచ్చిపోతే బాగుంటుంది కదా. చచ్చేట్టే ఉంది. ఇక జమీందార్వి నువ్వే. లేదు, నేను చావాల్సిందే. నా మనవడి జీవితాన్ని నాశనం చేశారు. నేను బతకూడదు. నానమ్మ, నువ్వేం చేయలేదు నానమ్మ. ఆగు. లేదురా, నువ్వే చూసావు కదా. ఇక నేనుండే ఏమీ చూడలేను. మా పెళ్లి చూడవా? ఇంకెక్కడ పెళ్లిరా? అబ్బా నానమ్మ, ఇదంతా నిజమనుకుంటున్నావా? కాదు. ఏంట్రా? అవునానమ్మా, ఇది పరీక్ష. పరీక్ష ఏంట్రా? ఇప్పటికి ఎన్నిసార్లు చెప్పాను నానమ్మా, గంగ నాకు పరీక్ష పెడుతుందని. ఇది నన్ను పరీక్ష పెట్టడానికే. కాకపోతే కొంచెం డోస్ ఎక్కువైంది అంతే. నాకేం అర్థం కావట్లేదురా. బావకి మతి తప్పిందమ్మమ్మ. ఇంతకాలం దాని మీద ఇష్టాన్ని పెంచుకున్నాడు కదా, ఇక అది తనది కాదని తెలిసేసరికి మైండ్ చెదిరి ఏదేదో వాగుతున్నాడు. ఏరా నాన్న, నువ్వు దాని మాటలు నమ్ముతా విన్నానమ్మా. అది ఈ గూటి పక్షే. సీన్ అప్పుడే అయిపోవటం ఇష్టం లేక ఇంకొంచెం లాగ్ చేస్తుంది అంతే. ఇక చాలు, నువ్వు ఆపే. ఏం మాట్లాడుతున్నావు బాబు? నా బిడ్డ ఇష్టపడుతున్నది అతన్నే అని చెప్పింది. అది పరీక్ష ఆంటీ. పరీక్ష ఏంట్రా? నానమ్మా, నేను బుజ్జుల్ని ఎంత ఇష్టపడుతున్నానో తెలుసుకోవడానికే ఈ పరీక్ష పెడుతుంది అంతే. అబ్బా, ఇంకొకడికి ఐ లవ్ యూ చెప్పడం నీకు పరీక్ష పెట్టడం ఎలా అవుతుందిరా? అదే కదా పరీక్ష. ఇంకొకరికి ఐ లవ్ యూ చెప్పినా నేను తనతో ఐ హేట్ యు అని చెప్తానా, లేక ఒకే మాట మీద స్టిక్ అయి ఉంటానా అనేదే ఈ పరీక్ష. నువ్వు నిలబడలేకపోయావు నానమ్మా, నేను నిలబడ్డా. ఏం గంగా, నీ మీద పూర్తి నమ్మకంతో ఉన్నానని ఇప్పటికైనా తెలిసిందా? అది చూసారా? అమ్మమ్మ, బావేదో పరీక్ష పెట్టింది అంటున్నాడు గాని నాకైతే నమ్మబుద్ధి కావట్లేదు.